ఇవాళ పత్రికా సమావేశానికి విచ్చేసిన డిప్యూటీ మేయర్ ముద్దునారాయణ గారికి, అలాగే నా సహచర కార్పొరేటర్స్ అందరికీ, అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఒకటి నిన్ననే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ తన ఎన్నికల ప్రచారంలో కానీ ఒకటే చెప్తున్నారు, నాకు స్టార్ క్యాంపెయిన్స్, నా ప్రచార సారథులు సామాన్య ప్రజలే. సో ఇవాళ మేము మా జగనన్న స్టార్ క్యాంపెయినర్లుగా, అలాగే భూమన కుటుంబ సైనికులాగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ కి రావడం జరిగింది. మీరు అందరు చూసారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాగే జగన్ సార్ యొక్క పరిపాలనా విధానం అంటే ఒకటి, సంక్షేమ పథకాలను ఏ వివక్షత లేకుండా పేద ప్రజల గడప వద్దకి తీసుకెళ్ళాలి. వాటి గురించి మాట్లాడుతూనే ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ కానీ అన్ని అర్హతే ప్రామాణికంగా గడప వద్దకి అన్ని పథకాలను కూడా చేరుస్తున్నాం. రెండవది, సామాన్య ప్రజలకు రాజకీయ అవకాశం అంటే బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు రాజకీయ అవకాశం ఇవ్వాలని మన జగన్ సార్ యొక్క ప్రాధాన్యత, అలాగే ఆయన ఉద్దేశం కూడా. ఆ విధంగానే ఇవాళ జనరల్ మేయర్ స్థానం కూడా నాకు కేటాయించబడింది. అలాగే నాతోటి చాలా మంది మహిళా కార్పొరేటర్లు ఇవాళ కౌన్సిల్లో ఉన్నారంటే దానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగనన్న గారి అలాగే భూముల కుటుంబం యొక్క వాళ్ళ ఉద్దేశంతోనే ఇవాళ మేమందరం అంటే సామాన్యుల కార్పొరేటర్లో కూడా చాలా మంది సామాన్యులుగానే వచ్చి రాజకీయాల్లో ఏ అనుభవం లేకుండా ఇవాళ కార్పొరేటర్గా మేము కౌన్సిల్లో ఉన్నాం. సో ఇవాళ మేమందరం కూడా జగన్ సార్ చెప్పినటువంటి విధంగానే మేమందరం కూడా మా పార్టీ ప్రచార సారథుల్లాగానే మా ఎజెండా ఏంటి, జగన్ సార్ కూడా అదే చెప్తున్నారు ప్రచారంలో, మేము మీ కుటుంబానికి మేలు చేసి ఉంటే, మీకు లబ్ధి చేరి ఉంటే, మేము చెప్పినవన్నీ చేసి ఉంటే మాకు ఓటేయండి అంటారు. సో అదే ఎజెండాతో తిరుపతిలో కూడా భూమన సైనికుల్లాగా మా కార్పొరేటర్లు అందరూ కూడా గత నెల రోజులుగా ప్రతి గడపకు వెళ్ళి మేము చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరిస్తూ, అలాగే మా ప్రియతమ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి సార్ చైర్మన్ అయిన తర్వాత టీడీడీ ఉద్యోగస్తులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, అలాగే అవుట్ సోర్సింగ్ వాళ్ళ జీతాలను గణనీయంగా పెంచడము, అట్లాగే తిరుపతి అభివృద్ధిలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా భాగస్వామ్యం చేస్తూ చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ మేమందరం కూడా ఓట్లు అడుగుతున్నాం. ఈ విధంగా ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే గత కొన్ని రోజులుగా మా కార్పొరేటర్లు అందరూ కూడా అంటే ఒక తెలియని అయోమయ పరిస్థితి, ఒక రూమర్ ఒకటి నడుస్తుంది అంటే కార్పొరేటర్స్ పార్టీ మారుతున్నారని. సో మేమందరం కూడా కార్పొరేటర్లుగా గెలిచింది వైఎస్ఆర్సీపీ ఎజెండాతోనే. అలాగే ఇంతకాలం భూమన కరుణాకర్ రెడ్డి సార్ గారి నాయకత్వంలోనే మేమందరం కూడా పనిచేస్తున్నాం. తిరుపతి అభివృద్ధిలో మా డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారి ఆలోచనతోనే తిరుపతి అభివృద్ధిలో కూడా మేమందరం కూడా భాగస్వాములైనాం. సో ఇవాళ మేము ప్రచార సారథులుగా జగనన్న గాని, అలాగే భూముల కుటుంబం ప్రచార సారథులుగా ప్రతి గడపకు మా క్యాంపెయిన్ చేస్తున్నాం. అట్లాగే మేము చేసిన మంచి పనులు వివరిస్తూనే మేము ఈ ఎన్నికల ప్రచారం చేస్తున్నాం. అట్లాగే ఇవాళ మాలో ఒకరైన కార్పొరేటర్ అభినయ్ రెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవాళ జగనన్న ప్రకటించిన తర్వాత మాకందరికీ ఉన్న ఒకే ఒక లక్ష్యం, ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించుకోవడం. సో ఆ విధంగానే మేము పనిచేస్తున్నాం, ఇంకా వేరే అజెండాలు ఏమి లేవు. సో నేను
వేరే వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళు తిరుపతి అభివృద్ధి కోసం ఏం చేస్తారు, వాళ్ళ ఎజెండా ఏంటి, ఇది చెప్పుకుంటూ వెళ్తే బాగుంటుంది. సో ఇటువంటి రూమర్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ఇవాళ కార్పొరేటర్స్ తో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకా మా ముందున్న లక్ష్యం ఒకటి, ఎవరు కూడా కార్పొరేటర్స్ పార్టీ మారే అవకాశాలు లేవు. సో అందరం కూడా అభినయ్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని మేము అందరం కూడా పనిచేస్తున్నాం. అలాగే మా మధ్య ఐక్యత కూడా అట్లాగే ఉంది. సో దీని అందరికీ కారణం జగన్ సార్ యొక్క పరిపాలనా విధానం, ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల మేము ఇవాళ చాలా తలెత్తుకొని ప్రతి గడపకు వెళ్తున్నాం. అలాగే మా అభిమాన నాయకులు కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి గారు మమ్మల్ని ఒక కుటుంబం లాగా చూసుకున్నారు. కాబట్టి ఇవాళ మేమందరం కూడా ఐక్యతతో పనిచేస్తూ అఖండ మెజారిటీతో అభినయ్ గారిని గెలిపించుకోబోతున్నాం. థ్యాంక్ యూ. అభినయ్ రెడ్డి గారికి కొందరు బయట నుంచి వచ్చి మాలో చిచ్చు పెట్టాలని ఆశిస్తున్నారు. భూమన కుటుంబంతో మేము 30 ఏళ్లగా, అదే రాజశేఖర రెడ్డి గారు కుటుంబంతో 40 ఏళ్లగా ఆవాసం చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈరోజు 48 మంది కార్పొరేటర్లు అయ్యారు. అదే మరి అభినయ్ రెడ్డి గారు 48 మందిని ఆయన తెలివి, ఆయన టాలెంట్ అందరినీ గెలిపించుకునే సత్తా ఒక అభినయ్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ గెలిపించేదానికి మాకు ముందున్నారు. మా అభినయ్ రెడ్డి గారిని మా గట్ట చేసి గెలిపించారు మా తోటి కార్పొరేటర్లు అందరూ, మా మేయర్ గారు. అదే మరి ఆయన్ని ఎమ్మెల్యేగా చేపించి గెలిపిస్తామని పేరున కొందరు యాడింట్లో వచ్చిన వాళ్ళు నేను ఇది మా కార్పొరేటర్ వచ్చాయి నేను చేస్తున్నారు అన్ని. ఆయన ఏ ఊరు ఆ ఊర్లైనా ఆయన ఏం చేసుకోలేకపోయినాడు. ఆయన చేసుకొని లేకుండానే టికెట్ ఇవ్వకుండా ఏడు ఉండే వాళ్ళని మోసం చేసి టికెట్ తీసుకొని ఈరోజు వాళ్ళు ఎట చేస్తారని పని 30 ఏళ్ళగా పార్టీలో తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఈరోజు చిత్తూరు ఆయన వచ్చి టికెట్ ఇచ్చేస్తూ అది గుర్తురా కాదు, అది వేస్ట్ గ్లాసు. దానివల్ల దయచేసి ప్రజలు కానీ మా కార్పొరేటర్లు ఎక్కడికి పోరు, పోయేవాళ్ళు కాదు, ఆశించి డబ్బాసించి పోయేవాళ్ళు కాదు. వాళ్ళు కోట్లు ఇచ్చినా పోరు, కోట్లు ఇచ్చినా వాళ్ళు ఏం చెప్పినా వినేవాళ్ళు కాదు. మా కార్పొరేటర్లు ఒక మాట పైన నిలబడి ఉండేవాళ్ళు. 50 వార్డు కార్పొరేటర్లు అందరూ 54 మొత్తము మేము అంతా అన్నదమ్ములు అక్కా చెల్లెలు మారుగా ఉన్నాం. కానీ ఒకరిని మమ్మల్ని దూరం చేసేదానికి ఎవరు రాలేరు. రెండోది భూమన్ కుటుంబంతో ఎవరు దిగలేరు, చేయలేరు. అంత ధైర్యం ఎవరికి రాదు అని పేరున జనాలంతా అభినయ్ రెడ్డిని గెలిపిస్తూ ఏమి తిరుపతి బాగుపడాలి, బ్లాక్ మార్క్ చేసి చిత్తూరు ఆయన చేస్తూ మనం వెనకపోతాం, తిరుపతి వెనకపోతాది. దయచేసి ప్రజలు, అక్క చెల్లి, అమ్మలు, తాతలు అందరూ అభినయ్ రెడ్డికి ఓటేసి మొదట్లో గుర్తు. ఎంపీ గారు చాలా ఉత్తముడు, మంచివాడు, ఆయనకి ఒకట్లో గుర్తు. రెండు గుర్తులు ఒకటే